ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం, ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం, జయంతి గుర్తుకే, జయంతి గుర్తుకే, జయంతి గుర్తుకే, ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జయంతి గుర్తుకే, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఏదో ఇంతమంది అన్నం పెడతారు మామ వేయకపోతే ప్రతి ఒక్కరికి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అయ్యా మీ ఓటు చేతి గుర్తు ఓటు, మీ ఓటు చేతి గుర్తు ఓటు. అయిపోయిందా కింద ఉండాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అందరూ ఆల్రెడీ పరిస్థితి క్లియర్గా ఉంటుంది. సంతోషం అట్లా మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరికి ఓటు వేసుకుందాం, ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం, మన వార్డును మనమే అభివృద్ధి చేసుకుందాం. మా వార్డుకు పోతిగంటి ప్రసాద్ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాడు. గతంలో కూడా 2 సార్లు ఓడిపోయిండు. తర్వాత ఇప్పుడు మేము అతన్ని గెలిపించుకోవాలని చాలా గట్టి నమ్మకంతో ఉన్నాము. చెయ్యి గుర్తుకు ఓటు వేసి మా ప్రసాద్ గారిని ఖచ్చితంగా గెలిపిస్తాము. గెలిపించి మాకున్న సమస్యలు నీళ్లు కానీ ఇప్పుడు ఎండాకాలం లాగుంది, మాకు నీళ్లు అన్ని రోడ్లు అన్ని సౌకర్యాలు చేయించుకుంటామని గట్టిగా చెప్తున్నాను. ప్రసాద్ గారికి ఓటు వేసి మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాము. చెయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించుకుంటాము. చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ప్రసాద్ గారిని ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్తున్నాను. పోతుగంటి ప్రసాద్, నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 7వ వార్డు నుండి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాను. ఆర్థిక బలం లేక నన్ను ఓడిపోయాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అండదండలతోటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో, చామల కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో నేను చేర్యాల పట్టణ అభివృద్ధి కోసం మీ తమ్మునిగా, మీ అన్నగా, మీ సోదరునిగా మీ ముందుకు వస్తున్నాను. మన 7వ వార్డులో ఉన్నటువంటి ప్రధాన సమస్య వర్షపు నీరు. ఇది గత 30 సంవత్సరాలుగా ఎటువంటి మనకు వరద ముంపు లేనటువంటి ప్రాంతం. అటువంటిది ఇలా చేర్యాల అంటే ముంపు ప్రాంతంగా ఏది ఉన్నదంటే 7వ వార్డు. మొదట కనబడేది 7వ వార్డు. అది లేకుండా చేస్తానని, అదేవిధంగా నిరుపేదలకు అండదండగా ఉంటాను. వాళ్ళకు ఇందిరా మిల్లు కానీ ప్రభుత్వ పథకాలన్నింటినీ నేను ముందుండి వాళ్ళకు అందేలా చూస్తానని, అర్హులందరికీ ఖచ్చితంగా నేను వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయని, అదేవిధంగా గతంలో నేను రెవెన్యూ డివిజన్ వ్యవస్థాపకునిగా ఉన్నాను. రెవెన్యూ డివిజన్ కొరకు ఈ ప్రాంతం ఎంత ధ్వంసమైందనేది మీ అందరికీ తెలుసు. మీ అందరి సహాయ సహకారాలతో ఉద్యమం చేసినాను. ఇప్పుడు నన్ను కాంగ్రెస్ పార్టీ ఆదరించి నన్ను 7వ వార్డు అభ్యర్థిగా నిలబెట్టినారు. కావున మీరందరూ చేయి గుర్తుకు ఓటు వేసి ఈ తమ్ముణ్ణి మున్సిపల్ కౌన్సిల్కు పంపిస్తారని మనసారా కోరుకుంటూ 7వ వార్డు ఓటరు మహాశయులకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. తెలంగాణ నియోజకవర్గం చేర్యాల మున్సిపాలిటీ 7వ వార్డు పరిధిలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్లో మా అభ్యర్థి పోతుగంటి ప్రసాద్ విజయం కోసం ఈరోజు బ్రహ్మాండంగా
మా కార్యకర్తలు నాయకులు ఇతర మండలాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం ఈరోజు ఇంటింటి తిరగడం జరిగింది. ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ముఖ్యంగా పోతిగంటి ప్రసాద్పై వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ వార్డు సభ్యులందరికీ గతంలో పోటీ చేసి ఓడిపోయిన ఒక ప్రేమ సానుభూతి ఉంది. ఖచ్చితంగా ప్రజల స్పందన చూస్తుంటే బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాడని చెప్పి నాకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అదేవిధంగా చేర్యాల మున్సిపాలిటీ అభివృద్ధి కావాలంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం. చేర్యాల ప్రాంత అస్తిత్వాన్ని దెబ్బతీసిన పార్టీయే బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ ఉన్నటువంటి రేపు భవిష్యత్తులో చేర్యాల రెవెన్యూ డివిజన్ కావాలంటే బీఆర్ఎస్ పార్టీ ఒడగొట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీ నమ్ముకున్నారు, చేర్యాల ప్రాంత అస్తిత్వం దెబ్బతీసింది. చేర్యాల మళ్ళీ మున్సిపాలిటీ కావడానికి ప్రధాన కారణం నేను, మా నాన్నగారు నాగపూర్ రాజలింగం గారు. అదేవిధంగా మళ్ళీ మాటిస్తున్నా, చేర్యాల ప్రాంత రెవెన్యూ డివిజన్ కావాలంటే మా అభ్యర్థిని చేర్యాల మున్సిపల్ చైర్మన్ని, వార్డు మెంబర్లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మళ్ళీ రెవెన్యూ డివిజన్ సాధించుకుంటాం. ఒకసారి రెవెన్యూ డివిజన్ సాధించినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంత ప్రజల యొక్క ఆరోగ్యం విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ, రహదారుల విషయం కానీ మెరుగుపడుతుంది. తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరి ఆస్తులు కూడా రెట్టింపు అవుతాయి. కాబట్టి దయచేసి ఒకసారి గమనించండి. ఇక రోడ్లు, డ్రైనేజీలు ఎటువంటి అభివృద్ధి కావాలన్నా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకే ఓటేసి మీకు గెలిపించాలని చెప్పి మరోసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలు నాయకులందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.